ఓకే. సో ఇక్కడ వచ్చాను 1 minute. చూడండి, నోట్ చేసుకోండి. కాన్ఫిగరేషన్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్. ఆ వీడియోస్ అన్ని మీరే డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆర్డర్లో కూడా మీరే ఫామ్ చేసుకోవాలి, నేను చేయట్లేదు, మీరే చేసుకోవాలి. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ CNTER సెంటర్ స్టాండర్డ్ hierarchy 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 in controlling area. కంట్రోలింగ్ ఏరియా వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. కంట్రోలింగ్ ఏరియాకి వెళ్ళండి. ECCలో చేశాం కదా, సేమ్ ప్రాసెస్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. ఎగ్జిక్యూట్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేస్తున్నాం. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంట్రోలింగ్ ఏరియా తీసుకోవాలి. మీరు ఏమి ఇచ్చారు కంట్రోలింగ్ ఏరియా? కంటిన్యూ. ఇక్కడ ఒక నేమ్ ఇద్దాం. మీ కంపెనీ మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ CA ఇవ్వండి. _ PCA. P అంటే ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్, PCA ఇవ్వండి. హైరార్కీ సేవ్ చేయండి. కొంచెం కంట్రోలింగ్ ఏరియా అర్థం అవ్వదు, కొంచెం కేర్ఫుల్గా వినండి. మనం ECCలో చేసాం స్టాండర్డ్ హైరార్కీ. ఈ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అంటే ఏంటి? ప్రాఫిట్ సెంటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రాఫిట్ సెంటర్ అనేది ఇట్ ఈస్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ కంట్రోలింగ్ ఏరియా అండ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ లేదంటే ప్రాఫిట్ సెంటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇట్ ఈస్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ కంట్రోలింగ్ ఏరియా అండ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అని అర్థం. సేవ్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. అక్కడ షీట్ ఓపెన్ చేయండి. అక్కడ ఒకటి నోట్ చేసుకోండి. కంపెనీ కోడ్ టైప్ చేయండి. కంపెనీ కోడ్ అని టైప్ చేయండి. కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కింద ఏమొస్తుంది? యాక్చువల్గా కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది, తెలుసు కదా. కంట్రోలింగ్ ఏరియా ఇచ్చాము. కంట్రోలింగ్ ఏరియా టైప్ కంపెనీ కోడ్ తర్వాత కంట్రోలింగ్ ఏరియా, దాని తర్వాత ఏముంటుంది? స్టాండర్డ్ హైరార్కీ వస్తుంది. ఇంతకుముందు కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసాం. కంట్రోలింగ్ ఏరియా అండర్లో స్టాండర్డ్ హైరార్కీ. తర్వాత సిగ్మెంట్ ఆల్రెడీ చేశాను. దీని కింద సిగ్మెంట్ ఉంటుందండి. సిగ్మెంట్ అండర్లో ఏముంటుంది? ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ వస్తుంది.
సెగ్మెంట్ కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ వస్తుంది. కొంచెం టఫ్ అనిపిస్తుంది, వినండి. SEGMENT కరెక్టే ఇచ్చారు. దాని అండర్లో ఏముంటుంది? ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కింద ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి. ఇది వే అన్నమాట. ఓకేనా? ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కింద ప్రాఫిట్ సెంటర్ వస్తుంది. కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కింద ప్రాఫిట్ సెంటర్ టైప్ చేయి నాగరాజ్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అండర్లో ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి. కంపెనీ కోడ్ నెక్స్ట్ లెవెల్లో కంట్రోలింగ్ ఏరియా కింద ఏముంటుంది? స్టాండర్డ్ హైరార్కీ. నెక్స్ట్ లెవెల్లో సెగ్మెంట్ ఉంటుంది. సెగ్మెంట్ తర్వాత ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, తర్వాత ప్రాఫిట్ సెంటర్. సో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఓకేనా, ఇట్లా ఉంటుంది అనమాట. ఇది వే. సో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఎందుకు ఉపయోగపడుతుంది? కంట్రోలింగ్ ఏరియాకి ప్రాఫిట్ సెంటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కంట్రోలింగ్ ఏరియాకి ప్రాఫిట్ సెంటర్ కి గ్రూప్ కి మధ్యలో ఒక మిడిల్ వేర్ లాంటిది అది. నెక్స్ట్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. నోట్ చేసుకోండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. అది నెక్స్ట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసి కింద యాడ్ చేసుకోండి. ఎంటర్ చేయండి, కొంచెం కిందకి యాడ్ చేయండి. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ KCH4. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. సారీ, ఐఎమ్ సో సారీ. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. ఐఎమ్ సో సారీ, అది కాదు. స్టాండర్డ్ హైరార్కీ రాంగ్ చెప్పాను. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ KCH4 కింద రిమూవ్ చేసేయండి. వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. సేమ్ పార్ట్. చూడండి, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. చూడండి ఏంటి? చూడండి, ప్రాఫిట్ సెంటర్ నేమ్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ కంట్రోలింగ్ ఏరియా అండ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రాఫిట్ సెంటర్ నేమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రాఫిట్ సెంటర్ నేమ్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ కంట్రోలింగ్ ఏరియా అండ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. హియర్ వీ నీడ్ టు క్రియేట్ ది గ్రూప్ అన్నమాట. గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ ఓకేనా? గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం కనిపించింది? మనం ఇది మంది కాదా? ఇది మంది కాదు కదా? వెయిట్ ఇచ్చేయండి. వేరే వాళ్ళది వస్తుంది, ఇక్కడ మంది రావాలి. మనం క్రియేట్ చేస్తానండి ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ రావాలి. ఇది మార్చుకోవాలి సెట్టింగ్స్ వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళది ఉంది చూడండి, వేరే వాళ్ళది ఉంది. సో ఏం చేయాలి? మనది రావాలి. మనది వచ్చే విధంగా మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలి. దానికి వన్ మోర్ వేలో వెళ్ళాలి. ఇప్పుడు వెయిట్ చేయండి, గుర్తులేదు చూస్తాను. వెయిట్ చేయండి కొంచెం, 1 minute చెప్తాను. ఇక్కడ మనది లేదనుకోండి, ఏం చేస్తాము? వేరే వాళ్ళు ఎవరిదో కనిపిస్తుంది. ఇక్కడ మనం మార్చుకోవాలి. నేను ఒక టీ కోడ్ చెప్తాను చూడండి. న్యూ సెషన్ తీసుకోండి. ఇక్కడే ఇచ్చండి KCH5N. మనది కనిపిస్తే ఓకే, మన కాన్ఫిగరేషన్. లేదు, KCH5N ఇవ్వండి. పైన టాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సెట్టింగ్స్ సెట్ కంట్రోల్ ఏరియా క్లిక్ చేయండి. మీ కంట్రోల్ ఏరియా ఇవ్వండి. అన్ని చేయండి. క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ అయిపోయింది చూసారా? మన ఈసీసీలో వస్తుంది ఈ స్పేస్ అన్నమాట. ఇలా కూడా చేయొచ్చు. ఇది
మన కంట్రోలింగ్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ సెషన్కి వెళ్ళండి. ఇంతకుముందు చెప్పాను కదా. టీ కోడ్ ఏంటది? టీ కోడ్ ఇస్తానండి. ఎస్, మందొచ్చిందా? ఇక్కడ మనది కనిపించకపోతే మార్చుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్లు మార్చుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కొంచెం కేర్ఫుల్ గా వినండి, కన్ఫ్యూజ్ గా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా వినండి. 1 మినిట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది. వన్ మినిట్ అండి. వన్ మినిట్. సో ఇక్కడికి వచ్చాం కదా. అది సెలెక్ట్ చేయండి, అది హైరార్కీ ఏరియా సెలెక్ట్ చేయండి. ఏం ఆప్షన్స్ రావట్లేదు ఏంటి? ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఎడిట్ ప్రొఫైల్ దానిపైన క్లిక్ చేయండి. ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి అక్కడ. కిందది సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. మనకు ఆప్షన్స్ రావాలి. క్లోజ్ చేయండి. అక్కడ ఇంకా ఉన్నాయి, అవన్నీ క్లిక్ చేసి చూడండి. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఒకసారి సెలెక్ట్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఆ స్ప్రెడ్ సింబల్ పైన క్లిక్ చేయండి. స్ప్రెడ్ సింబల్ ఉంది, సెలెక్ట్ చేసి స్ప్రెడ్ సింబల్ పైన క్లిక్ చేయండి. అవ్వట్లేదా? ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవ్వట్లేదు మనకి. సెలెక్ట్ చేసి ఆ కీస్ ఉన్నాయి చూసారు, ఆ కీస్ పైన క్లిక్ చేయండి. కీస్ ఉన్నాయి కొన్ని. ప్రాఫిట్ సెంటర్ తర్వాత సింబల్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి సార్. క్లిక్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి? గ్రూప్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇక్కడ మనకు ఓపెన్ అవ్వట్లేదు. ఆ గ్రూప్ సెలెక్ట్ చేయండి. గ్రూప్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. అవన్నీ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇట్లా కాదు, అక్కడ ప్లస్ సింబల్ అని చూసారా పైన, దానిపైన క్లిక్ చేయండి. సరే అలా ఉంచండి, చెప్తాను, అలా ఉంచండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి, పంచేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇద్దాము. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ నేమ్ ఇవ్వండి. దాని తర్వాత అక్కడ నేమ్ ఇవ్వండి సార్. ఈజ్ నాట్ యూజ్ అని తీసేయండి. అది పోవట్లేదా? పోవట్లేదు. బాగా వెళ్ళిపోండి. ఇక్కడ నేమ్స్ వస్తాయి, మీకు రావట్లేదు ఏంటి? అక్కడ దానిపైన క్లిక్ చేయండి. ఒక పని చేయండి, లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి. ఒకసారి చూద్దాం.
KCH4కి వెళ్ళండి. KCH4 వచ్చిందా? వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది మనకి. వెళ్ళండి KCH4కి వెళ్ళండి. టీ కోడ్ ఇవ్వండి నాగరాజ్. లేదంటే ఫస్ట్ SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి, తర్వాత KCH4. అంటే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ. యూజర్ నేమ్ రిమూవ్ చేసేయండి. సెర్చ్ పైన క్లిక్ చేయండి, లాగ్ డేటా తీసేయండి. KCH4 వేరే వాళ్ళు చేస్తున్నారు, అవ్వట్లేదు. చూడండి, ఇవన్నీ కనిపించాలి మనకి, సేమ్ లెవెల్ ఇవన్నీ కనిపించాలి. ఓపెన్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ పైన క్లిక్ చేయండి. అక్కడ స్పెస్ సింబల్ ఉంది, ప్రాఫిట్ సెంటర్, రైట్ సైడ్. చేంజ్ అవ్వట్లేదా? ఇలా కనిపించాలి. ఇది సేమ్ లెవెల్, లోయర్ లెవెల్ ఉంది కదా, అవి కనిపించాలి. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ చేంజ్ అవ్వాలి. ఈ ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేయండి. SOHAN సెలెక్ట్ చేసి పైన చూడండి, వెయిట్ SOHAN ఇచ్చారు కదా, పైన ఒక యారోకి, స్ట్రైట్ యారోకి ఉంచండి. SOHAN పైనే ఉంచండి, ఒక యారోకి చూడండి, దానిపై క్లిక్ చేయండి, డిలీట్ చేయండి. డిలీట్ సింబల్ ఉంది కదా నాగరాజ్, కంటిన్యూ చేయండి. తీసుకోవట్లేదా? మళ్ళీ ఇవ్వండి. నాగరాజ్ డిలీట్ చేయాలి, నాగరాజ్ అది అవ్వట్లేదా? కంటిన్యూ చేసి మళ్ళీ డిలీట్ చేయి. సిస్టమ్ అవ్వట్లేదా? ఓకే, అక్కడ పైన కమాండింగ్ ఫీల్డ్ డ్రాప్ డౌన్ చేయి. అది వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, దానివల్ల మనకు అవ్వట్లేదు. అది ఇవ్వండి. ఏమి ఇచ్చాము ఇంతకుముందు? KCH5 అని ఇవ్వండి. ఎంటర్ చేయండి. /n KCH5 అని ఇవ్వాలి. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా మార్చండి మీది. వేరే వాళ్ళు ఎవరు చేస్తున్నారు లైన్లో, దానివల్ల ప్రాబ్లం. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్, సెట్ కంట్రోలింగ్ ఏరియా మీది ఇవ్వండి. ఒకసారి సేవ్ చేయండి డైరెక్ట్గా. ఈ సెషన్ ఇలాగే ఉంచండి, న్యూ సెషన్ తీసుకొని వెళ్ళండి అక్కడికి. ఇది సేవ్ చేయండి, ఒకసారి న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్లో ఈ కోడ్ KCH4 డిస్ప్లే ది ఆబ్జెక్టివ్ అనండి. అక్కడ వేరే వాళ్ళు చేస్తున్నారు, దానివల్ల రావట్లేదు. ఇక్కడ మనకి అవి రావాలి, లోయర్ లెవెల్ అవి రావాలి. న్యూ సెషన్ తీసుకుని SM12కి వెళ్ళండి, లాగ్ డేటా తీసేయండి. న్యూ సెషన్ ఇక్కడనే చేయండి, ఏం కాదు, ఇక్కడే చేసేయండి. తీసేయండి. KCH4కి వెళ్ళండి. వెయిట్ వచ్చింది కదా, చూడండి, మనకు ఇలా రావాలండి. ఓకేనా? వేరే వాళ్ళు ఉండటం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనం కేర్ఫుల్ గా చూడండి. ఇది కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది మీకు, బట్ డెట్ ఈజీ. నేమ్ ఇవ్వండి, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. నేమ్ ఇవ్వండి, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అని మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి లాస్ట్ లో.
ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి, AM99. నెక్స్ట్ పైన లోయర్ లెవెల్ పైన క్లిక్ చేయండి. లోయర్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. వెయిట్ కొంచెం స్లోగా చేయాలి. లోయర్ లెవెల్ పైన క్లిక్ చేయండి. చేశారా? ఇక్కడ ఇవ్వాలి చూడండి, నేను చెప్తాను అలా ఇవ్వండి. లోయర్ లెవెల్ తర్వాత 1 minute. ఆ 9910 స్పేస్ SPL స్పేస్ కాదు, ఒక ఐఫన్ టైప్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వద్దు. 9910 ఐఫన్ అంటే అలా కాదు, షిఫ్ట్ పట్టుకుని ఇవ్వండి. SPG డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ స్టీల్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా ఉండండి. స్టీల్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. 9910 సెలెక్ట్ చేసుకోండి. సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 9920 ఏవైనా తీసుకోవచ్చు. 9910, 9920 ఇవన్నీ ఆప్షనల్. సిపిజి సిమెంట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఇవన్నీ గ్రూప్స్. లాస్ట్ లో మీ కంపెనీ కూడా ఇవ్వండి, పైన క్రింద. ఓకే, ఇచ్చేసాం. ఈ రెండు క్రియేట్ చేసాం మనం. నెక్స్ట్ 9910 అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారా? లోయర్ లెవెల్ పైన క్లిక్ చేయండి. లోయర్ లెవెల్. సో లోయర్ లెవెల్లో ఇవ్వండి 9910 అండర్స్కోర్ SSPG. ఏదైనా తీసుకోవచ్చు. SSPG, నేను SSPG తీసుకుంటున్నాను. స్టీల్ షీట్ PCG ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అని అర్థం. స్టీల్ షీట్ PCG. నెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. 9910 సెలెక్ట్ చేసుకుని సేమ్ లెవెల్. ఇక్కడ 9910 అండర్స్కోర్ SRPG. ఏవైనా తీసుకోవచ్చండి. SRPG స్టీల్ రాడ్ PCG అంటే ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అనుకోవచ్చు మీ కంపెనీకి. ఓకేనా? ఇట్లా క్రియేట్ చేయాలి. సేవ్ చేయకండి. వెయిట్. నెక్స్ట్ దీని కింద కూడా కొన్ని క్రియేట్ చేద్దాము. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. 9920 క్లిక్ చేశారు. లోయర్ లెవెల్ గ్రూప్ ఇక్కడ ఇవ్వండి. 9920 ఇచ్చాక 20 ఇస్తున్నాం. OPPG ఏవైనా తీసుకోవచ్చు, ఇవి మీ ఇష్టం. OPPG OPP ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. OPP తర్వాత వెయిట్ కరెక్ట్ ఇవ్వండి. OPP అలా కాదు, OPP ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అని టైప్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ OPP ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకుని సేమ్ లెవెల్
సేమ్ లెవెల్ డబల్ 920 పిపిపి జి 3 పీస్ జి ఇవ్వండి. ప్రాఫిట్ సెంటర్ సారీ ఇక్కడ పిపిపి 3 పీస్ ఇవ్వండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కంట్రోలింగ్ కొంచెం అర్థం అవుతుంది, అందుకే నేను ఈసీసీలో చెప్తాను ఫస్ట్. బట్ ఈజీయే, చేస్తే మీకు ఈజీయే. ఇవి క్రియేట్ చూడండి. గ్రూప్స్ అండర్లో ఏం క్రియేట్ చేసాము? సెంటర్స్ గ్రూప్స్ అండర్లో సెంటర్ గ్రూప్ ఇవన్నీ చూడండి ఎట్లా చేస్తాం అనేది. సేవ్ చేయండి. వన్ మినిట్. ఇది కొంచెం 2-3 టైమ్స్ వాచ్ చేయండి, ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు ఏదైనా మిస్టేక్లో టైప్ చేసి డిలీట్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి, ఏదైనా ఒక సెంటర్ సెలెక్ట్ చేయండి. టాప్లో అప్ యారోకి ఉంచండి, అప్ యారోకి అది కాదు అది దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. యాక్చువల్గా అది దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. అది చూడండి. హైరార్కీ అండర్లో ఏం క్రియేట్ చేసాం? ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేసామండి. హైరార్కీ అండర్ హైరార్కీ ఏరియా ఫస్ట్ ఏమైనా హైరార్కీ ఏరియా ఉంది చూసారా? 99CA_PCA ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అండర్లో ఏం చేసాము? ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అండర్లో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేసాము. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. ఓకే, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. ఓకేనా? అండర్ ది ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ లో ఏం క్రియేట్ చేసాము? ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేసాం. తర్వాత అండర్ ది ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ వి క్రియేటెడ్ ప్రాఫిట్ సెంటర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం యూజ్ చేస్తాం. దిస్ ప్రాఫిట్ సెంటర్ విల్ బి స్పెసిఫైడ్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అని చెప్పొచ్చు. దిస్ ప్రాఫిట్ సెంటర్ విల్ బి స్పెసిఫైడ్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ చూడండి. క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ ఇంకోటి చూడండి, ఇంకోటి నోట్ చేసుకోండి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి మీరు. ఎక్సెల్ క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ KE51 పాత్ ద్వారా వెళ్దాము. SAP ఈజీ యాక్సెస్ లో చేస్తామండి. ఇది KE51 అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, KE51 క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ కదా, ఇక్కడ ఒక నేమ్ ఇస్తాం చూడండి. 99 లేదంటే ఒక పని చేద్దాం, మీరు కంపెనీ కోడ్ కూడా తీసుకోవచ్చు. AM99 ఇవ్వండి, AM100 ఇవ్వండి, 100. ఇవ్వాలి మొత్తం ఇవ్వండి. AM99 రిమూవ్ చేసేసి AM100 ఇవ్వండి. AM100 ఇచ్చేసాం. నెక్స్ట్ కంట్రోలింగ్ ఏరియా ఉంది.
ఓకేనా? లాస్ట్ కాపీ ఫ్రమ్ అన్నారు. కాపీ ఫ్రమ్ అంటే ఏంటి? వేరే కంట్రోలింగ్ ఏరియా నుంచి కూడా మనం కాపీ చేసుకోవచ్చు. మనం అలా చేయట్లేదు, డైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నాం. ఏఎం 100 ఇచ్చాం. మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. మాస్టర్ డేటా క్లిక్ చేశారు. ఇక్కడ డేట్ ఈరోజు నుంచి తీసుకుంటాం, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్. ఓకే, చూడండి నేమ్ ఇవ్వండి. స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్ నేమ్ దగ్గర స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్, క్రింద కూడా అంతే కంప్లీట్ ఇవ్వండి. స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్. రెస్పాన్సిబుల్ పర్సన్ కింద రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరో ఒకరు ఇవ్వండి, ఎనీ నేమ్. అంటే ఈ డిపార్ట్మెంట్కి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది. వేణు. డిపార్ట్మెంట్ డ్రాప్ డౌన్ చేయండి. ఫైనాన్స్ ఉందా? మాన్యువల్ ఇవ్వండి, ఫైనాన్స్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అన్నాడు. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం మనం? స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఎస్ఎస్పిజి అదే ఇవ్వండి, స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి. అది సిగ్మెంట్, స్టీల్ షీట్ సిగ్మెంట్ క్రియేట్ చేస్తాం. సిగ్మెంట్ కూడా యాడ్ చేస్తాం చూడండి. ఈసీసీలో చేయలేదు మనం, సిగ్మెంట్ కూడా ఇస్తున్నాం. డ్రాప్ డౌన్ చేయండి. సిగ్మెంట్ ఏముంది? సిగ్మెంట్ ఏం క్రియేట్ చేసాము? 99SS మాన్యువల్ టైప్ చేయండి. స్టీల్ షీట్ వస్తుంది ఇక్కడే వస్తుంది. అవసరం లేదు, ఇది ఇక్కడ అవసరం లేదు నాగరాజ్, అక్కడే టైప్ చేయండి. అక్కడ మాన్యువల్ టైప్ చేయండి నాగరాజ్. ఏఎంఎస్ఎస్ ఇవ్వండి. ఏఎంఎస్ఎస్ ఇచ్చారా? ఉందా? స్టీల్ షీట్ సిగ్మెంట్ మనం ఇది క్రియేట్ చేసి AM11 ఇచ్చాం. ఓకేనా? స్టీల్ షీట్ సిగ్మెంట్ AM11 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ లాక్డా. మళ్ళీ ఇవ్వండి. స్టీల్ షీట్ ఎస్ఎస్పిజి ఎంటర్ చేయండి. ఎంటర్ సేవ్. వెయిట్ ఎందుకు లాక్ అయింది ఇది? ఎవరు లాక్ చేశారు? ప్రాఫిట్ సెంటర్ లాక్. ఓకే, సో లాక్ అయింది చూడండి. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అనేది లాక్ అయినట్టు కనిపిస్తుంది మనకి. సో మనం ఏం చేయాలి? ఇక్కడ చేంజెస్ చేద్దాము. ప్రాఫిట్ సెంటర్ లాక్ కదా, KE52కి వెళ్ళండి ఒకసారి. వెయిట్ KE52 కాదు, ఐఎమ్ సారీ.
వెయిట్ చెప్తాను, ఇది ఎందుకు వస్తుంది ఇట్లా. అక్కడ ఇంక్లూడ్స్ అని చూడండి, ఇండికేషన్ ఉందా, ఇండికేషన్స్ పైన ఇండికేషన్ చూడండి, క్లిక్ చేయండి అక్కడ. వన్ మినిట్ అండి, ఈ ప్రాఫిట్ సెంటర్ లాక్ అనేది ఇంతకుముందు చేశాను, గుర్తులేదు. ఎంటర్ కొట్టండి 2 times, ఎంటర్ ఇవ్వండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఫీల్డ్ ఇవ్వండి, ఇండికేషన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, హైరార్కీ ఇస్ లాక్ కూడా ఎవరో చేస్తున్నారు వేరే వాళ్ళు, దానివల్ల ప్రాబ్లం వచ్చు. S/4HANA ఇదే ప్రాబ్లం, వేరే వాళ్ళు ఎవరో ఉంటారు అదే టీ కోడ్లో. వేరే వాళ్ళు చేస్తున్నారు, కొంచెం టైం ఆగి చేయమంటున్నారు కదా. హైరార్కీ ఇస్ లాక్డ్ అంట, కొంచెం ఆగి చేయాలండి, లేదంటే ఒక పని చేయండి, కమాండింగ్ SM12కి వెళ్ళి లాగ్ డేటా తీసేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. SM12కి వెళ్ళి లాగ్ డేటా తీసేయండి. చూసారు ఎవరో ఉన్నారు ఇక్కడ. KE51 వెళ్ళండి, KE51 ఈ కోడ్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. AM100 ఇచ్చారు కదా, ఇక్కడ ఇవ్వండి. AM100 ఇచ్చిన తర్వాత స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ పాస్బుక్ ఇవ్వాలి, వేరే వాళ్ళు ఎవరో యాడ్ అవుతున్నారు మళ్ళీ. పర్సన్ రెస్పాన్సిబుల్ ఏదో ఒకటి ఇవ్వండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్ ఏమి ఇచ్చాం, AM, ఎంటర్ చేసి సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి, అంతే కరెక్టే. ఇన్యాక్టివ్ స్టేటస్ లో అయిపోయింది, వేరే వాళ్ళు ఉండటం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, చూడండి ఇన్యాక్టివ్ లో సేవ్ అయిందంట. సో దీన్ని యాక్టివేట్ చేయాలి, ఎలా చేస్తాము, కంటిన్యూ చేయండి. పైన యాక్టివేట్ బటన్ చూడండి సార్, మ్యాజిక్ సింబల్ ఉంది పైన చూడండి, మ్యాజిక్ సింబల్ యాక్టివేట్ చేయండి. చూసారా, ప్రాఫిట్ సెంటర్ AM100 హ్యాస్ బీన్ క్రియేటెడ్, లాస్ట్ లో చూడండి. ఓకేనా, వన్ మోర్ ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేద్దాం. AM200 100 ఇచ్చారు, 200 ఇవ్వండి, ఎంటర్ చేయండి. నేమ్ స్టీల్ రాడ్ ప్రాఫిట్ సెంటర్, స్టీల్ రాడ్ ప్రాఫిట్ సెంటర్, స్టీల్ రాడ్ ప్రాఫిట్ సెంటర్.
తర్వాత రెస్పాన్సిబుల్ పర్సన్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్, మీ స్టాండర్డ్ హైరార్కీ ఇవ్వండి. ఎస్ఎస్పిజి సిగ్మెంట్ ఏం క్రియేట్ చేసాము? స్టీల్ రాడ్ సిగ్మెంట్ క్రియేట్ చేసాము. స్టీల్ రాడ్ 22 అనుకుంటా. ఇదేనా? ఇది కాదనుకుంటాను, ఫ్రీగా ఇవ్వండి. AM12 స్టీల్ రాడ్ సిగ్మెంట్. ఎంటర్. కంటిన్యూ. మ్యాజిక్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? ప్రాఫిట్ సెంటర్ AM200 has been activated. AM300 నేమ్ ఇవ్వండి. నేమ్ నెక్స్ట్ ఏముంది? సిమెంట్ ప్రాఫిట్ సెంటర్ ఓపీపీ కదా, ఓపీపీ OPP Cement Profit Center. OPP Profit Center. Next, Department Finance. Next, Profit Center Group. OPP Profit Center Group ఇవ్వండి. Next, Segment OPP Cement Segment. Enter చేయండి. ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేస్తే మనకి తెలుస్తుంది ఏమేమి ఇచ్చామనేది. ఓపీపీ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, ఓపీపీ సిగ్మెంట్ ఇవన్నీ ఇచ్చేసాం. ఓకేనా? ఓపీపీ సిమెంట్ ప్రాఫిట్ సెంటర్ యాక్టివేట్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ యాక్టివేట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూడండి. AM300 has been created. లాస్ట్ మెసేజ్ చూడాలి. ఓకేనా? వన్ మోర్ ప్రాఫిట్ సెంటర్ AM400. ఇవి ఏవైనా తీసుకోవచ్చండి, ఇవే తీసుకోవాలని లేదు. నేమ్ ఇంకేముంది మిగిలింది? పిపిపి ప్రాఫిట్ సెంటర్. పిపిపి ప్రాఫిట్ సెంటర్. ఈరోజు మీరు కూర్చుంటా అంటే ఈవినింగ్ వరకు అని చెప్తాను, మీరే ఓపిక, నాదేం లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. డబల్ 920. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిపిపి సిమెంట్ సిగ్మెంట్ 3 పీస్ ఉన్నాయి కదా, అది ఇవ్వాలి. ఓకేనా? ఎంటర్ సేవ్. యాక్టివ్ ప్రాఫిట్ సెంటర్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఓకేనా? అది ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చూద్దాం. కేసీహెచ్ ఓపెన్ చేయండి. KCH4కి వెళ్ళండి. KCH4 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ KCH4 వెళ్ళండి. ఇక్కడ చూడండి. ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్, ప్రాఫిట్ సెంటర్ చేంజ్, ప్రాఫిట్ సెంటర్ డిస్ప్లే, ప్రాఫిట్ సెంటర్ డిలీట్ చేయాలని టీ కోడ్స్ కనిపిస్తుంది. ఇవి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా రాంగ్ క్రియేషన్ చేస్తారు అప్పుడు ఇవి యూజ్ చేసి ఆ ప్రాఫిట్ సెంటర్ నెంబర్స్ అవి ఇచ్చేసి చేంజెస్ చేసుకోవచ్చు. KCH4 వెళ్ళండి. అక్కడ ప్లస్ సింబల్స్ పైన క్లిక్ చేయండి. అవన్నీ యాడ్ అయినాయా? ఈసీసీలో ఎలాగే చేస్తాం చూడండి. చూసారా? ఇవన్నీ యాడ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఈ ట్రీ అనేది ఇంపార్టెంట్. ఇవి ఎలా చేసాం ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అర్థమైందా లేదా?
ఓకే, KE52కి వెళ్ళండి. ప్రాఫిట్ సెంటర్ చేంజ్ KE52 లేదంటే /n ఇవ్వండి. /n ఇది అర్థమైంది కదా, ట్రీ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు మనం చేసాం, ఇదంతా మనమే చేస్తాం. వెళ్ళండి ఒకసారి /n ఇవ్వండి. ఎండ్ యూజర్ స్క్రీన్. చేంజ్ ప్రాఫిట్ సెంటర్ KC52 వెళ్ళండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయండి అక్కడ. నాగరాజ్ ఎగ్జిక్యూట్ చేయి. 100 AM 100. ఏమైంది నాగరాజ్? ఎంటర్. ఇండికేషన్స్ ఇండికేటర్స్ లోకి వెళ్ళండి. 1 minute లైన్ లో ఉండండి. ఓకే, ఇక్కడ చూడండి, లాక్ ఇండికేటర్ చూస్తారు. ఇక్కడ యాక్చువల్ లాక్ లో ఉండకూడదు, చూసుకోవాలి. అన్ని లాక్ లో ఉంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఐ మీన్ ఏమైనా ఎర్రర్స్ రావచ్చు. ఓకేనా? లాక్ ఉండకూడదు, టిక్ మార్క్ లేకుండా చూసుకోవాలి అన్నిటికీ కూడా. అన్ని సెంటర్స్ కి చెక్ చేయండి. అలాగే AM 100 AM బ్యాక్ వెళ్ళి AM 200 బ్యాక్ వెళ్ళండి. లాక్ లేకుండా చూడాలి. లాక్ లో లేదు, అలా ఉంచండి. అన్ని చూడండి. క్లియర్ కదా? నాగరాజు రికార్డింగ్ ఆఫ్ చేయండి. నేను కొంచెం లైట్ గా ఫుడ్ తినేసి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఏం అవ్వలేదు, కొంచెం తినేస్తాను. వెయిట్ చేయండి.